క్యాంప్ ఫైర్ హ్యాష్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా ఉడికించుకున్న బంగాళాదుంపలు అన్నమాట. అలాగే స్వీట్ కార్న్, చికెన్ సాసేజ్, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, పచ్చిమిర్చి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఏం చేద్దాం, వంట మొదలెట్టేద్దాం. ఫస్ట్ యథావిధి మంట ముఖ్యం బిగులు అన్నట్లు. ఓకే, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. తర్వాత ఒక్కొక్కటిగా పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. వెల్లుల్లి చాపింగ్, okay, finely chopped garlic. It is ready now. గిన్నెలో వెన్న, రాస అదిరిపోయింది కదా. గిన్నెలో వెన్న, అందులో వెల్లుల్లి, ఆ తర్వాత ఉల్లి, ఇవన్నీ డైస్ చేసుకుందాం ఇవాళ. ఆనియన్ మాత్రం స్లైస్ అలాగే వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆనియన్ మాత్రం స్లైసే చేసుకుంటా. టు ద డిష్. అండ్ గ్రీన్ చిల్లీ, ఫైన్ రౌండ్స్ కట్ చేసుకొని వేసుకుందాం. టడా, స్వీట్ కార్న్ వేసేద్దాం. అలాగే సాసేజ్ కట్ చేసి వేసుకుందాం. సాసేజ్ రౌండ్స్ కట్ చేసుకుంటున్నాం. బంగాళాదుంప కూడా మీడియం డైస్ చేసుకుందాం. ఇంకో దుంపను కూడా అలాగే కట్ చేద్దాం. ఏదో ప్రాసలు వచ్చాయి కదా అని మళ్ళీ ఏదో రాబోయింది, బాగోదేమో అనుకున్నా. ఇప్పుడు ఇలా కట్ చేయడాన్ని తెంపడం అన్నట్లుగా అయితే అనొచ్చు. ఇంకో దుంపను కూడా అలాగే తెంచేద్దామని. రైట్, సీజనింగ్, మిరియాల పొడి,
చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్ పౌడర్ అండ్ ఉప్పు. ఈ పాట్ 1 పాట్ స్టైల్లో చేసేవి ఇన్స్టా డిషెస్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకు టైం కన్జ్యూమింగ్ అనమాట. అంటే తక్కువ టైంలో అయిపోయేవి. టైం కన్జ్యూమ్ అంటే టైం సేవింగ్ యాక్చువల్లీ. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. టైం సేవింగ్ అనమాట. అంటే ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ వాడుతున్నది మనం ఇదివరకు వేరే డిషెస్లో కానీ అంటే ఇంగ్రీడియంట్స్ డిషెస్లో కానీ దీంట్లో కానీ మనం చూసినట్లయితే ఇన్స్టెంట్గా ఉండేవి రెడీమేడ్గా ఉండే ఫుడ్స్ని కొద్దిగా యూస్ చేస్తూ ఉంటాం. జనరల్లీ ఈ కాన్సెప్ట్ కూడా అదే విధంగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు ఫటాఫట్ రెడీ చేసుకునే డిష్ ఏదైనా ఉందా, ఏమైనా చేయొచ్చా అన్నప్పుడు గుర్తొచ్చే వంటలు అన్నమాట ఇవి. ఇక్కడ సాసేజ్ చూసినట్లయితే సాసేజ్ రెడీ టు ఈట్ అన్నట్లుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాంతో ఇంకా వేరే ఏమైనా డిషెస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ డాగులు ఇట్లాంటివన్నీ కూడా రెడీ టు ఈట్ అన్నట్లుగా ఉంటుంది. అదే సాసేజ్ ఇక్కడ వాడాం. బంగాళాదుంప కూడా ఏంటంటే ఎక్కువ నిల్వ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా ఒక డిష్ని దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి డిష్ అనమాట, అలాంటి ఇంగ్రీడియంట్. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ డిష్ ఒకటి వండుకుంటారు. ఈ క్యాంప్ ఫైర్ హ్యాష్ అనేది ఏంటంటే ఇంతే, ఇంకేం ఉండవు. ఉన్న 2-3 వెజిటేబుల్స్ని అట్లాంటి వాటిని వేసుకొని ఇమ్మీడియట్గా రెడీ చేసుకొని అప్పటికప్పుడు తినేసేది. మళ్ళీ దీంట్లోకి రైస్ కానీ వేరే స్టార్చ్ కానీ లేకపోతే వాట్ వి సే బ్రెడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏం అవసరం లేకుండా ఇందులోనే చూస్తే చికెన్ సాసేజ్ల రూపంలో ఉంది, స్టార్చ్ బంగాళాదుంప రూపంలో ఉంది. రెండు కలిపి ఒక మీల్ అయిపోయింది ఆ విధంగా అనమాట. సో జనరలీ ఇది ఈ స్టైల్ కింద చూసినట్లయితే ఇది యూఎస్లో ఎక్కువ పాపులర్ డిష్. ఇది అక్కడి వాళ్ళు తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఇన్స్టెంట్ ఫుడ్స్ అంటాం కదా, అలాంటి కోవకు చెందిన వంట అన్నమాట ఇది. మన దగ్గర ఉప్మా, పొంగల్ ఇలాంటివన్నీ కూడా అలాంటివే. మనకు వాటికి కూడా చట్నీ కావాలనుకోండి, అది వేరే విషయం. రైట్, దగ్గరకు వచ్చింది వంట. ఆఖరున కొరియాండర్, కొత్తిమీర కొద్దిగా చాప్ చేసి వేసుకుందాం. రైట్, సాఫ్ట్గా చాలా అద్భుతమైన టెక్స్చర్ తోటి డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.